డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే ఐరోపా వారి రాకలో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్ల గురించి అధ్యయనం చేద్దాం. మన రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు భవిష్యత్తులో రాయబోయేటటువంటి స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కానీ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పోటీ పరీక్షలలో ప్రత్యేకంగా అడిగేటటువంటి టాపిక్ ఏంటంటే ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటివి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా ఖచ్చితంగా ఉండేటటువంటి టాపిక్ అనమాట. అది అతి చిన్న పోస్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే సివిల్ సర్వీస్ వరకు చాలా సింహభాగం వహించేటటువంటి టాపిక్ ఏదయ్యా అంటే ఆధునిక భారతదేశ చరిత్ర. అందుకని ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడేటట్టు విధంగా మనం ఆయా సందర్భాల్లో ఈ టాపిక్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు దానిలో భాగంగా మనం అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే చూడండి, సెయింట్ జార్జ్ కోట. ఇప్పుడు మనం ఆ బిట్టుగానే కాకుండా దానికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యాన్ని గురించి కూడా ఇక్కడ అధ్యయనం చేద్దాం. చూడండి, సెయింట్ జార్జ్ పోర్ట్. సెయింట్ జార్జ్ పోర్ట్ అనేటటువంటి ఎక్కడుందని అడిగిండు. అంటే మచిలీపట్నము, మద్రాసు, కడలూరు, కలకత్తా అన్నాడు. అసలు సెయింట్ జార్జ్ పోర్ట్ అనేటటువంటిది ఎవరిది అనే విషయం వస్తే 1600 ఓకేనమ్మా 1611వ సంవత్సరంలో బ్రిటిష్ వారు మన భారతదేశానికి వచ్చారు. 1611వ సంవత్సరంలో. ఈ 1611లో బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ సారి ఎక్కడికి వచ్చారు అయ్యా అంటే మచిలీపట్నానికి వచ్చారు. అంటే మన ఆంధ్రదేశంలో మచిలీపట్నంలో బ్రిటిష్ వారు 1611లో వ్యాపార కేంద్రాన్ని స్టార్ట్ చేశారు. అప్పట్లో ఈ మచిలీపట్నాన్ని బందర్ అని పిలిచేవాళ్ళు. ఎందుకు బందర్ అని పిలిచేవాళ్ళంటే ఆనాడు గోల్కొండ నవాబులు అనేటటువంటి వాళ్ళు మన ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని అంటే తెలంగాణ, కోస్తా, రాయలసీమ మన ఆంధ్రదేశం మొత్తాన్ని తెలుగు ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నది గోల్కొండ నవాబులు. ఈ గోల్కొండ నవాబులు ఏం చేసేవాళ్ళంటే మన ఆంధ్రాలో ఉన్నటువంటి ఓడరేవుల నిర్వహణ కోసం ఒక ఉద్యోగస్తుని పెట్టేవాళ్ళు. అతని పేరు షా బందర్. ఆ షాబందర్ అనే వ్యక్తి మచిలీపట్నంలో ఉంటాడు కాబట్టి అతని పేరు మీద ఈ బందర్ అనే పేరు మచిలీపట్నం పిలవటం జరిగింది. ఇక్కడికి వచ్చి 1611లో ఎవరు కెప్టెన్ అనేటటువంటి విషయం ఏంటంటే గ్లోబ్ అనే నౌక పైన హిప్పన్ అనేటటువంటి వాడు వచ్చి వ్యాపార హక్కులు పొందాడు. నిజం చెప్పాలంటే భారతదేశంలో సౌత్ ఇండియాలోని బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది బందర్. ఆ తర్వాత వాళ్ళు సౌత్ ఇండియాలో తమ ప్రభావాన్ని నిరూపించుకోవటం కోసం, స్థాయిని పెంచుకోవటం కోసం పర్టికులర్గా మద్రాస్, ఓకేనా, ఈ మద్రాస్ అనేటటువంటి ప్రాంతంలో ఇక్కడ వాళ్ళు ఒక కోటను కట్టించుకున్నారు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు కట్టించుకున్న మొట్టమొదటి కోట ఏందయ్యా అంటే సెయింట్ జార్జ్ పోర్ట్. దీన్ని ఫ్రాన్సిస్ డే అనేటటువంటి వ్యక్తి ఇక్కడ మద్రాసులో నిర్మించాడు. అందుకని ఇప్పుడు చూడండి, సెయింట్ జార్జ్ పోర్ట్ ఎక్కడ ఉందంటే మద్రాసులో ఉంది. దానికి ఆ రోజు వాళ్ళు మద్రాస్ అనే పేరు పెట్టడంతో పాటు చెన్నాపట్నం అని పేరు పెట్టారు. చెన్నాపట్నం. అందుకనే చూడండి, ఇప్పుడు మనం చెన్నై అని పిలుస్తున్నాం చెన్నాపట్నాన్ని. ఓకేనా. దామర్ల వెంకటాద్రి నాయుడు, అయ్యప్ప నాయుడు అనేటటువంటి ఇద్దరు వ్యక్తుల కృషి ఫలితంగా ఫ్రాన్సిస్ డే అనేటటువంటి వ్యక్తి మద్రాస్ అనే నగరాన్ని నిర్మించడంతో పాటు సెయింట్ జార్జ్ పోర్ట్ అనే పోర్టుని కట్టించాడు ఇక్కడ. అప్పటి నుంచి సౌత్ ఇండియా మొత్తం కూడా బిజినెస్ కేంద్రమైన స్థానం ఏదయ్యా అంటే వాళ్ళకి చెన్నాపట్నం లేదా చెన్నై. అది సెయింట్ జార్జ్ పోర్ట్ నుంచి వ్యవహారాలు నిర్వహించేవారు. ఇప్పుడు మీరు ఈ టాపిక్ వల్ల మీరు తెలుసుకున్నది ఏంటంటే మచిలీపట్నానికి ఫస్ట్ వచ్చారు 1611లో. హిప్పన్ అనేటటువంటి వాడు వచ్చాడు. గ్లోబ్ అనే నౌక పైన వచ్చి వ్యాపార హక్కులు కులీ కుతుబ్ షా వాళ్ళ దగ్గర పొందాడు, గోల్కొండ కుతుబ్ షాహీలు. అంటే ఇప్పుడు ఈ టాపిక్ ద్వారా మీకు తెలుసుకున్న విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు గోల్కొండ నవాబులు పరిపాలన చేస్తున్నట్టు మచిలీపట్నాన్ని బందర్ అనే పేరుతో షాబందర్ అనే పేరు మీద పిలిచేవాళ్ళని, హిప్పన్ అనేటటువంటి వ్యక్తి 1611లో మహమ్మద్ కులీ కుతుబ్ షా అప్పటి పరిపాలకుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా ద్వారా వ్యాపార హక్కులు పొందారని, అంటే పర్టికులర్గా ఇక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారని. తర్వాత వాళ్ళు 1639-41 మధ్య కాలంలో ఫ్రాన్సిస్ డే అనేటటువంటి వ్యక్తి మద్రాస్ అనే నగరాన్ని నిర్మించడంతో పాటు
సెయింట్ జార్జ్ పోర్ట్ అని కట్టించాడన్న విషయం మీకు తెలుస్తుంది. దాన్ని కట్టించడంలో సహాయం చేసినటువంటి చంద్రగిరి పరిపాలకుల దగ్గర ఉన్నటువంటి ప్రధానమంత్రులు అయ్యప్ప నాయుడు, తర్వాత ఇంకో వెంకటాద్రి నాయుడు అనే వాళ్ళన్న విషయం మీకు తెలుస్తుంది. ఓకేనా. మళ్ళీ ఇంకో విషయం ఏంది, ఇవన్నీ మర్చిపోయినా పర్లేదు, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు కట్టించుకున్న మొట్టమొదటి పోర్ట్ అంటే సెయింట్ జార్జ్ పోర్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే కదా. నెక్స్ట్, కలకత్తా నగర నిర్మాత రూపశిల్పి ఎవరు అన్నారు? కలకత్తా. ఓకేనా. చూడండి, విలియం హాకిన్స్, ఫ్రాన్సిస్ డి మార్టిన్, ఆల్బుకర్కు, జాబ్ చార్నాక్. కలకత్తా విషయం చూసినట్టయితే ఇక చూడండి, ఇందాక మనం సౌత్ ఇండియా చెప్పుకున్నాం, ఇప్పుడు మనం నార్త్ ఇండియా చెప్పుకుందాం. ఓకే కదా. నార్త్ ఇండియాలో పరిస్థితి ఏంది విషయం ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు దక్షిణ భారతదేశంలో సెయింట్ జార్జ్ పోర్టులో డామినేషన్ సంపాదించుకున్నారు. ఎవరి మీద డామినేషను? పాండిచ్చేరిలో ఉన్నటువంటి ఫ్రెంచి వారి పైన డామినేషన్ కోసం ఈ ప్రయత్నాలన్నీ చేస్తారు. అంటే ఫ్రెంచి వాళ్ళు పాండిచ్చేరిలో ప్రధాన కేంద్రం పెట్టుకున్నారు, మద్రాసులో బ్రిటిష్ వాళ్ళు పెట్టుకున్నారు. మరి నార్త్ ఇండియా పరిస్థితి ఏందని వాళ్ళకి ఆలోచన వచ్చింది బ్రిటిష్ వాళ్ళకి. బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు ఒకే ఏరియా మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు, మొత్తం ఇండియా మొత్తంలో ప్రధానమైన కేంద్రాలను పెట్టుకొని తర్వాత ఒక ఆట ఆడుకుందాం అనుకున్నారు. అందుకని చూడండి, వాళ్ళ తెలివితేటలే భారతదేశంలో మిగతా ఐరోపా వాళ్ళకంటే వాళ్ళని ప్రథమ స్థానంలో నిలిపింది. చూడండి, ఇక ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మన మద్రాసు మీద కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత అటుపై బాంబే మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇక్కడ మనం అడిగిన ప్రశ్న ఏంది? కలకత్తా అడిగాడు కాబట్టి కలకత్తా గురించి చెప్పుకుందాం. కలకత్తా విషయం ఏందయ్యా అంటే, ఈ కలకత్తా అనేటటువంటి ఫస్ట్ ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉండేదంటే మొఘల్ చక్రవర్తుల హ్యాండ్ ఓవర్ లో ఉండేది. అంటే బెంగాల్ మొత్తం కూడా మొఘల్ చక్రవర్తుల ఆధీనంలో ఉండేది. అప్పటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఫరూక్ షియర్ అనేటటువంటి వ్యక్తికి ఒక వ్యాధి వచ్చి అతడు చాలా అనారోగ్యం పాలు పడుతుంటే బ్రిటిష్ వాళ్ళు హమిల్టన్ అని ఒక డాక్టర్ని పంపించారు అతనికి ట్రీట్మెంట్ చేయడానికి. హమిల్టన్ అనే ఒక డాక్టర్ని పంపిస్తే ఆ డాక్టర్ వచ్చి ఫరూక్ షియర్కి వ్యాధి నయం చేశాడు. అప్పుడు ఆ హమిల్టన్కి ఫీజు కింద డబ్బులు ఇవ్వబోతుంటే హమిల్టన్ ఏం చేశాడు? నాకు ఫీజు వద్దు సార్, 3 గ్రామాల్లో వ్యాపారం చేసుకోవటానికి పర్మిషన్ ఇవ్వండి అన్నాడు. ఇదంతా ఎవరు నడిపిస్తారంటే బ్రిటిష్ వాళ్ళు కావాలని హమిల్టన్ పంపించటం, హమిల్టన్ ఈయనకి ట్రీట్మెంట్ చేయటం, ఆయనకి ఆ నయం కావటం, ఈయన ఫీజు ఇవ్వబోతుంటే ఫీజు వద్దు సార్ నాకు 3 గ్రామాలు కావాలన్నాడు. ఆ 3 గ్రామాలు ఏందయ్యా అంటే, ఒకటి గోవిందపూర్, ఓకేనా, ఒకటి గోవిందపూరు, 2 సుతనతి అనేటటువంటి ప్రాంతం, 3 కాళీఘాటు. ఓకేనా, కాళీఘాటు. మళ్ళీ చెప్తున్నా, గోవిందపూరు, సుతనతి, కాళీఘాటు. రేపు ఎగ్జామ్లో ఏ 3 గ్రామాల కలయిక కలకత్తా అంటాడు అంటే గోవిందపూరు, సుతనతి, కాళీఘాటు, ఈ 3 గ్రామాలను కలిపి ఇక చూడండి జాబ్ చార్నాక్ అనే వ్యక్తి కలకత్తా అనే నగరాన్ని నిర్మించాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ బిట్ అయితే దానివల్ల మనకి ఏదో బట్టి పట్టినట్టు ఉంటుంది, కలకత్తా నగర రూపశిల్ప అంటే జాబ్ చార్నాక్ అని. కానీ చూడండి స్టోరీ, ఫరూక్ షియర్ అనే రాజు పరిపాలన చేయటం, హమిల్టన్ అతనికి ట్రీట్మెంట్ చేయటం, 3 గ్రామాలు తీసుకోవటం, గోవిందపూరు, సుతనతి, కాళీఘాట్ తీసుకోవటం, ఈ 3 గ్రామాలను మళ్ళీ హమిల్టన్ బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వటం. అప్పటి బ్రిటిష్ అధికారి జాబ్ చార్నాకు ఈ 3 గ్రామాలు కలిపి కలకత్తా అనే నగరాన్ని నిర్మించాడు. ఈ కలకత్తా నగరే పరీక్షలు ఏమంటాడు? 4 గ్రామాలు ఇచ్చి ఇంకేదో ఇస్తాడు, 4వ గ్రామం ఇచ్చి, ఈ ఉదాహరణకి చిన్సూరా, ఓకేనా, చిన్సూరా, హుగ్లీ ఏదో ఒకటి అడుగుతాడు. ఈ క్రింది వాటిలో కలకత్తా విషయంలో భిన్నమైనటువంటి గ్రామం ఏది అంటాడు. అంటే ఈ 3 గుర్తుంచుకుంటే ఆ భిన్నమైన ఈ గ్రామం ఏదో మనం గుర్తుపెట్టుకోవటానికి వీలవుతుంది. ఓకే కదా. నెక్స్ట్, ఫ్రెంచి వారి ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పరిచిన ఫ్రెంచ్ ఆర్థిక మంత్రి ఎవరు అన్నారు? చూడండి, భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు 1611లో మన కలకత్తాలో నగరం మనకి మచిలీపట్నం వ్యాపార కేంద్రం పెట్టుకుంటే, ఆ తర్వాత సర్ థామస్ రో అనేటటువంటి వ్యక్తి ఆనాటి జహంగీర్, మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ని ప్రతిలాడి 1615లో పూర్తి స్థాయిలో నార్త్ ఇండియాలో వ్యాపార కేంద్రం పెట్టుకుంటే, మరి మనం కూడా వెనకబడిపోతాము, మనం కూడా ఒక వర్తక కేంద్రం పెట్టుకోవాలి, లేకపోతే బ్రిటిష్ వాళ్ళకంటే మనం తక్కువైతామని చెప్పి ఫ్రెంచి వాళ్ళు ప్రయత్నం చేశారు.
వాళ్ళ ప్రయత్నంలో భాగంగా వచ్చిందే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎందుకంటే ప్రపంచంలో ఇంగ్లాండ్ ఏ దేశానికి వెళితే ఫ్రెంచ్ వాళ్ళు ఆ దేశానికి వెళ్తారు. ఫ్రెంచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి అస్సలు పడదు. అందుకని చూడండి, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యాపార కేంద్రాలు పెట్టుకున్నారు కాబట్టి ఇండియాలో మనం కూడా వ్యాపార కేంద్రం పెట్టాలి. ఇండియాయే కాదు, ప్రపంచంలో ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళాలన్న ఉద్దేశంతో 1664 సంవత్సరంలో, ఓకే, 1664 సంవత్సరంలో ఫ్రెంచ్ ఆర్థిక మంత్రి అయినటువంటి కోల్బర్ట్ భారతదేశంతో పాటు మిగతా దేశాల వ్యాపారం చేసుకోవటానికి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక సంస్థను పెట్టాడు. అంటే ఫ్రెంచ్ వారికి వ్యాపార కేంద్రాన్ని లేదా వర్తక కేంద్రాన్ని పెట్టిన వాటి ఆర్థిక మంత్రి కోల్బర్ట్. ఎక్కడైనా కూడా రాజులు పెడతారు లేదా ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కంపెనీలు పెడతారు. మరి ఆర్థిక మంత్రి ఎందుకు పెట్టిందంటే ఫ్రెంచ్ దేశాన్ని లూయిలు అనే చక్రవర్తులు పరిపాలన చేసేవాళ్ళు. మీకు కొద్ది గొప్ప ఫ్రెంచ్ చరిత్ర తెలిస్తే ఐడియా మీకు ఎమ్మటి గుర్తు వస్తుంది. 1వ లూయి నుంచి మొదలు పెడితే 16 మంది లూయిలు పరిపాలన చేశారు. వాళ్ళని లూయిలు మన మొఘల్ చక్రవర్తుల్ని మొఘల్ పాదుషాలు అన్నట్టు, గోల్కొండ నవాబుల్ని నవాబులు అన్నట్టు, ఓకే, నిజాముల్ని అసబ్జాహీలు అన్నట్టు వీళ్ళని లూయిలు అంటారు. 1వ లూయి నుంచి 16 లూయి వరకు పరిపాలన చేశారు. ఈ 16 లూయిల్లో 14 లూయి అనేవాడు పెద్ద టెర్రర్. ఇతడు చాలా ఎంజాయ్ చేసిండు, రంగేలి రాజాలాగున్నాడు, లేనిపోని ఖర్చులు పెట్టిండు, ఆదాయం అంతా పోగొట్టిండు, ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చిండు ఈయన పరిపాలనా కాలంలో. అయితే ఈయన దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి కోల్బర్ట్. ఆయన ఏం చేశాడు, మా లూయి 14 లూయి లేనిపోని ఆడంబరాలకు పోయి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించి డబ్బులన్నీ అయిపోజేశాడు. కాబట్టి ఆ ఆర్థిక లోటుని మళ్ళీ రాబట్టుకోవాలి, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఒక సంస్థ పెట్టాలన్న ఉద్దేశంతో కూడా కోల్బర్ట్ అనేటటువంటి వ్యక్తి ఈ ఫ్రెంచ్ ఆర్థిక సంస్థను స్టార్ట్ చేశాడు. ఇంకో విషయం, పర్టికులర్గా మన భారతదేశానికి చిట్టచివరిగా వచ్చిన వర్తక కేంద్రం ఏదయ్యా అంటే ఫ్రెంచ్ వారే. ఓకేనా, భారతదేశానికి చిట్టచివరిగా వచ్చింది ఫ్రెంచ్ వారు, ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఆంధ్రదేశానికి వచ్చిన లాస్ట్ నుంచి రెండో వాళ్ళు ఎవరయ్యా అంటే ఫ్రెంచ్ వాళ్ళు. భారతదేశానికి 1664లో వస్తే మన ఆంధ్రదేశం లేదా మన తెలుగు ప్రాంతానికి వీళ్ళు ఎప్పుడు వచ్చారయ్యా అంటే 1669లో వచ్చారు. అంటే వీళ్ళు వచ్చిన తర్వాత పోర్చుగీస్ వాళ్ళు 1670లో వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు. ఓకేనమ్మా, ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, పాండిచ్చేరి నగర నిర్మాత. ఇప్పుడు మనం చెప్పుకున్న దానికే కంటిన్యూషన్. పాండిచ్చేరి భారతదేశంలో ఫ్రెంచ్ వారికి ప్రధానమైన కేంద్రం ఏదంటే పాండిచ్చేరి. పాండిచ్చేరి అసలు పేరు వాలికొండాపురం అనేటటువంటి ప్రాంతాన్ని ఫ్రెంచ్ వాళ్ళు కొనుక్కొని ఇగో పాండిచ్చేరి అనే నగరాన్ని నిర్మించారు. నిర్మించి ఇక్కడ లూయి పోర్ట్ అని కట్టించుకున్నారు. లూయి ఎందుకు పేరు పెట్టుకున్నారు ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఏమని, వాళ్ళ చక్రవర్తిని లూయిలు అంటారు కదా, అందుకని వాళ్ళ పేరు మీద లూయి పోర్ట్ అని కట్టించుకున్నారు. భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రధానమైన కేంద్రం ఏదంటే పాండిచ్చేరి. పాండిచ్చేరి నగర నిర్మాతగా ఫ్రాన్సిస్ డి మార్టిన్ అనేటటువంటి వ్యక్తిని చెప్తారు. నెక్స్ట్, ఏ గవర్నర్ కాలంలో ఫ్రెంచ్ వారికి మాహే యానాములు లభించాయి అన్నాడు. ఓకేనా, మాహే యానాములు మంచి పర్యాటక కేంద్రాలు, మంచి వ్యాపార కేంద్రాలు, మంచి ఓడరేవులు ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ రెండు ప్రాంతాలు ఫ్రెంచ్ వారు దృష్టి పెట్టారు. ఫ్రెంచ్ వాళ్ళకి చాలా ఇష్టపడినటువంటి ఊర్లు మాహే, కరైకాలు, యానాం, పాండిచ్చేరి ఇవి. అందుకని చూడండి, ఈ రెండు ఎవరి కాలంలో వచ్చాయని, యానాము మాహే ఎవరి కాలంలో వచ్చినాయి అన్నాడు. ఆల్బుకరా, తర్వాత డూప్లేనా, ఫ్రాన్సిస్ మార్టినా, తర్వాత లేయినరా అన్నాడు. అసలు ఆల్బుకర్కు వీళ్ళ దేశం వాడే కాదు, అతను పోర్చుగీస్ వాడు. డూప్లే, ఫ్రాన్సిస్ మార్టిను వీళ్ళవాడు. కానీ ఎవరి కాలంలో వచ్చినాయి అంటే లనాయిర్ అనేటటువంటి గవర్నర్ కాలంలో ఈ మాహే యానం పైన వాళ్ళు దృష్టి పెట్టారు, అనుకున్నట్టుగానే సంపాదించుకున్నారు. నెక్స్ట్, డ్యూమా గవర్నర్ కాలంలో ఫ్రెంచ్ వారికి ఏ ప్రాంతం లభించింది అన్నాడు. ఓకేనా, మనకి డూప్లే అనే గవర్నర్ ఉన్నాడు, డ్యూమా అనే గవర్నర్ ఉన్నారు.
పాండిచ్చేరి, మచిలీపట్నం, కడలూరు, యానాం అనేవి ఈ ప్రాంతం ఏ ఫ్రెంచ్ వారికి ఓకే డూమా ఫ్రెంచ్ కాలంలో ఫ్రెంచ్ వారికి ఏ ప్రాంతం లభించింది అన్నాడు. అంటే ఈ 4 ప్రాంతాలు వాళ్ళకి లభించింది. కరైకాల్ ఇప్పుడే చెప్పాను. పాండిచ్చేరి, యానాం, కరైకాల్, తర్వాత ఇంకోటి మాహే, ఈ ప్రాంతాల మీద వాళ్ళు దృష్టి పెట్టారు అన్నాం. కరైకాలు కూడా సంపాదించుకున్నారు. వాళ్ళు ఏదైతే 4 లక్ష్యాలు పెట్టుకున్నారో ఆ 4 లక్ష్యాలు డ్యూమా కాలంలో సాధ్యమైనవి. అంటే భారతదేశంలో ఫ్రెంచ్ వారు ఒక ప్రధానమైనటువంటి వర్తక కేంద్రంగా ఎదగటానికి ఆ 4 వర్తక కేంద్రాలు పొందిన తర్వాత వీలైంది. అది ఒక్కొక్క కాలంలో సాధ్యమైంది. నెక్స్ట్ చూడండి, ఏ ఫ్రెంచి గవర్నర్ కాలంలో కర్ణాటక యుద్ధాలు జరిగినాయి అన్నాం. చూడండి, ఆ 4 ప్రాంతాలు పొందిన తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ఇక యుద్ధాల మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఎందుకు యుద్ధాల మీద కాన్సన్ట్రేషన్ చేశారయ్యా అంటే వాళ్ళకి ప్రధాన లక్ష్యం ఏంటంటే మద్రాసులో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలి. మద్రాసులో ఉన్న బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టి బ్రిటిష్ వాళ్ళ ప్లేస్లో ఫ్రెంచ్ వారి వర్తక కేంద్రాన్ని డెవలప్ చేయాలనేది వాళ్ళ ప్రధాన లక్ష్యం. ఇది ఎవరి కాలంలో ఎక్కువగా అయిందయ్యా అంటే ఆల్బుకర్కు వీళ్ళోడి కాదు, మార్టినా డ్యూమానా అంటే డూప్లే కాలంలో. డూప్లే 1744 నుంచి ఇక మొత్తం కథలు నడిపించడం మొదలుపెట్టిండు. భారతదేశంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని పీక్ స్టేజ్కి తీసుకువెళ్ళాలని కలలు గని దాన్ని సాకారం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి గవర్నర్ ఎవరయ్యా అంటే డూప్లే. ఇతని కాలంలోనే కర్ణాటకని కేంద్రంగా చేసుకొని దీన్ని ఆ రోజుల్లో ఆర్కాట్ అని పిలిచేవాళ్ళు. ఈ ఆర్కాట్ అనే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని అంటే కర్ణాటక క్యాపిటల్ సిటీ అయిన బెంగళూరు, తమిళనాడు క్యాపిటల్ సిటీ అయిన మద్రాసు, చెన్నై, ఈ 2 పట్టణాల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఆ రోజుల్లో ఆర్కాట్ అని పిలిచేవాళ్ళు. ఈ ఆర్కాట్ని కేంద్రంగా చేసుకొని 3 యుద్ధాలు చేశారు. ఈ 3 యుద్ధాలు ఫస్ట్ యుద్ధం డూప్లే కాలంలో స్టార్ట్ అయింది. అందుకని కర్ణాటక యుద్ధాలు జరిగినప్పుడు ఫస్ట్ గవర్నర్ ఎవరయ్యా అంటే డూప్లే అని చెప్పాలి. నెక్స్ట్, మొదటి కర్ణాటక యుద్ధం జరిగిన కాలం ఏది అన్నాడు. మొదటి కర్ణాటక యుద్ధం 46, 17, 46, 48, 17, 47, 49, 17, 45, ఓకే 17 తర్వాత 17, 65, 17, 49, 52 అన్నాడు. అంటే చూడండి, మొదటి కర్ణాటక యుద్ధం భారతదేశంలో ఆర్కాట్ని కేంద్రంగా చేసుకొని 1746, 1748 మధ్య కాలంలో మొదటి కర్ణాటక యుద్ధం జరిగింది. వాస్తవానికి ఈ కర్ణాటక యుద్ధానికి సంబంధించినటువంటి ఆ పూర్వపరాలు 1744 నుంచే స్టార్ట్ అయినాయి. అసలు ఈ యుద్ధం ఎవరెవరికి జరిగిందయ్యా అంటే డూప్లే మనకి ఫ్రెంచ్ గవర్నర్గా పాండిచ్చేరిలో ఉన్నాడు. మద్రాసులో మనం చెప్పుకున్న స్టోరీ ప్రకారం సెయింట్ జార్జ్ పోర్టులో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. ఈ సెయింట్ జార్జ్ పోర్టులో ఉన్న బ్రిటిష్ వాళ్ళేమో ఇండియా నుంచి ఫ్రెంచ్ వాళ్ళని పంపించాలని కోరిక, ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్ళని పంపించాలని డూప్లే కోరిక. వీళ్ళిద్దరు లక్ష్యం నేనని పోటీ పడతారు. ఈ సమయంలో కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు కర్ణాటక అనే సింహాసనం కోసం ఆల్రెడీ అన్వరుద్దీన్ అక్కడ చక్రవర్తిగా ఉన్నాడు. అన్వరుద్దీన్ అనే వ్యక్తికి చాందా సాహెబ్ అనే వ్యక్తికి గొడవ జరుగుతుంది. ఓకేనా, ఆర్కాట్ సింహాసనం కోసం అన్వరుద్దీన్కి చాందా సాహెబ్కి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు చాందా సాహెబ్కి ఏమో ఫ్రెంచ్ వాళ్ళు డూప్లే సపోర్ట్ ఇచ్చిండు, అన్వరుద్దీన్కి ఏమో బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఓకేనా, చాందా సాహెబ్కి డూప్లే, అన్వరుద్దీన్కి బ్రిటిష్ వాళ్ళు మద్రాసులో సెయింట్ జార్జ్ పోర్ట్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళు మద్దతు ఇచ్చారు. దాని ఫలితంగానే 1746, 48 మధ్య కాలంలో మొదటి కర్ణాటక యుద్ధం లేదా ఆర్కాట్ యుద్ధం జరిగింది. ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యుద్ధం ఇండియాలోనే జరగలే. ఇండియాలోనేమో దీన్ని కర్ణాటక యుద్ధం, 1వ ఆర్కాట్ యుద్ధం లేదా కర్ణాటక యుద్ధం అంటారు. కానీ దీనికి మూలము ఐరోపాలో ఫ్రెంచ్ ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆస్ట్రియా దేశానికి ఇప్పుడు మనం ఇప్పుడు జర్మనీ అనుకుంటున్నామే, ఆ జర్మనీని అప్పట్లో ప్రష్యా అనేవాళ్ళు. ఈ ఆస్ట్రియాకి ప్రష్యాకి మధ్య యుద్ధం జరుగుతుంది. దాన్ని ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అంటారు. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అనేది ఎందుకు వచ్చిందంటే ఆస్ట్రియా రాణి మేరియా తెరిసా అనేటటువంటి ఆవిడ వాళ్ళ నాన్న తర్వాత ఆస్ట్రియాకి ఇక్కడ చక్రవర్తి అయ్యింది, రాణి అయ్యింది.
ఈ విషయాన్ని అప్పటి ప్రష్యా చక్రవర్తి అయిన రెండవ ఫ్రెడరిక్ అనేటటువంటి వాడు ఒప్పుకోడు. ఏమంటాడంటే, నా చుట్టుపక్కల ఉన్న రాజులంతా మగవాళ్ళు, నా పక్కనున్న ఆస్ట్రియా దేశంలో కూడా మగవాళ్లే పరిపాలకులుగా ఉండాలి, కానీ అక్కడ రాణి పరిపాలన చేయటం నాకు ఇష్టం లేదని చెప్పి ఈ నిద్రమ్మకోడు ఆ అమ్మాయి మీద యుద్ధానికి వెళ్ళిండు. ఆ యుద్ధాన్ని ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అంటారు. ఆ యుద్ధం జరిగేటప్పుడు ఆస్ట్రియాకేమో ఇంగ్లాండ్ దేశం సపోర్ట్ ఇచ్చింది. ఆస్ట్రియాకి ఇంగ్లాండ్ దేశం సపోర్ట్ ఇచ్చింది. ఫ్రెంచ్ దేశానికేమో ఎవరు ఇచ్చారంటే ఫ్రాన్స్ సపోర్ట్ ఇచ్చింది. అంటే ప్రష్యా దేశానికి ఫ్రాన్స్ సపోర్ట్ ఇచ్చింది. అర్థమైందా? ఆస్ట్రియాకు ఇంగ్లాండ్ సపోర్ట్ ఇచ్చింది. వాళ్ళ బద్ధ శత్రువు అయినటువంటి ఫ్రాన్స్ ఫ్రెడరిక్ సపోర్ట్ ఇచ్చారు. అటొకళ్ళు ఇటొకళ్ళు అయ్యారు. ఈ యుద్ధంలో ఫ్రెడరిక్ గెలిచి ఆ ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో ఆ అమ్మాయిని ఆ ప్రాంతం ఆమె రాజ్యంలో కొంత భాగాన్ని ఆక్రమించాడు. శైలీషియా అనే ప్రాంతాన్ని ఆక్రమించాడు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ యుద్ధంగా పిలిచేవాళ్ళంటే ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అని పిలిచేవాళ్ళు. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడే ఇండియాలో యుద్ధం జరిగింది. అంటే ఒరిజినల్ దేశాలైన ఫ్రాన్స్, ఇంగ్లాండ్ అక్కడ కొట్టుకుంటుంటే డూప్లికేట్ దేశాలు మన దేశంలో వాళ్ళ కంపెనీలు కొట్టుకున్నాయి. ఇక్కడ రూల్ ఏంటంటే వాళ్ళు ముందే చెప్తారు, మేము ఇక్కడ కొట్టుకుంటున్నాం కాబట్టి ప్రపంచంలో మన కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళు కూడా కొట్టుకోవటం స్టార్ట్ చేయండి. అంటే మరి మేము ఎప్పుడు ఆపాలంటే మేము ఆపినప్పుడు మీరు కూడా యుద్ధం ఆపండి అంటాం. అంటే స్థానికంగా ఉన్న సమస్యలను కూడా ఎత్తి చూపుతూ మీరు యుద్ధాలు చేసుకోండి రా నాయన అని చెప్తారు. అందుకని ఇక్కడ ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేటప్పుడు అక్కడ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం స్టార్ట్ అయింది. కాబట్టి ఇండియాలో చాందర్ సాహిబ్కి డూప్లే, అన్వరుద్దీన్కి ఇంగ్లీష్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. అయితే ఈ యుద్ధంలో విజేత ఎవరయ్యారంటే డూప్లే అయ్యారు. అంటే ఒక విధంగా భారతదేశంలో మొదటి కర్ణాటక యుద్ధంలో సక్సెస్ అయినటువంటి హీరో ఎవరయ్యా అంటే డూప్లే. అర్థమైంది కదా? డూప్లే విజయం సాధించాడు. దీన్ని ఆక్సులా చాపెల్ సంధి, మొదటి కర్ణాటక యుద్ధం లేదా మొదటి ఆస్ట్రియా యుద్ధం ఏ సంధితో ముగిసిందయ్యా అంటే ఆక్సులా చాపెల్ సంధితో ముగిసిందని చెప్తారు. నెక్స్ట్ రెండవ కర్ణాటక యుద్ధం జరిగిన కాలం ఇది అన్నాడు. అంటే 1749-50, 1749-54, 1749-52 ఏది కాదన్నాడు. ఓకే కదా? 1740 రెండవ కర్ణాటక యుద్ధం. ఈ యుద్ధ పరిస్థితి ఏంటి, విషయం ఏంటంటే చూడండి, అదే డూప్లే, అదే బ్రిటిష్ వాళ్ళు మద్రాసులో ఉన్నారు, అదే సెయింట్ జార్జ్ కోట బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉంది, అదే అన్వరుద్దీన్ ఉన్నాడు. ఓకేనా? ఇందాక మనం ఫస్ట్ యుద్ధంలో చెప్పుకున్న అన్వరుద్దీన్ ఉన్నాడు, చాందర్ సాహెబ్ ఉన్నాడు. సమస్య ఏమొచ్చింది కొత్తగా, ఇదంతా మొదటి కర్ణాటక యుద్ధంలో ఉన్న స్టోరీయే. కొత్తగా రెండవ కర్ణాటక యుద్ధానికి వచ్చిన స్టోరీ ఏంటంటే హైదరాబాదు రాజ్యం. హైదరాబాదు రాజ్యంలో కొత్త సమస్య వచ్చింది రెండవ కర్ణాటక యుద్ధం నుంచి. ఏందయ్యా అంటే నాజర్ జంగ్ అనేటటువంటి వ్యక్తి, ముజఫర్ జంగ్ అనే వ్యక్తి హైదరాబాదు సింహాసనం కోసం కొట్టుకుంటున్నారు. ఇక్కడ ఎలా అయితే ఆర్కాట్ సింహాసనం కోసం వీళ్ళిద్దరు తన్నుకుంటున్నారో హైదరాబాదు సింహాసనం కోసం, హైదరాబాదు రాజ్య సింహాసనం కోసం నాజర్ జంగ్, ముజఫర్ జంగ్ కొట్టుకుంటారు. ఈ విషయంలో మచిలీపట్నంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళు నాజర్ జంగ్కు సపోర్ట్ ఇచ్చారు. ఓకే, బ్రిటిష్ వాళ్ళు ఎవరికి సపోర్ట్ ఇచ్చారు? నాజర్ జంగ్ సపోర్ట్ ఇచ్చారు. ముజఫర్ జంగ్కు ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ముజఫర్ జంగ్ ఫ్రెంచ్ అంటే డూప్లే, నాజర్ జంగ్ బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఇండియాలో రెండు కూటములు తయారైనవి. చాందా సాహెబ్, డూప్లే, ముజఫర్ జంగ్ ఒకటి. ఓకే, చాందా సాహెబ్, డూప్లే, ముజఫర్ జంగ్ ఒకటి. నాజర్ జంగ్, అన్వరుద్దీన్ బ్రిటిష్ వాళ్ళు ఒకటి. క్లారిటీ గురించి చూడండి, నాజర్ జంగ్, అన్వరుద్దీన్ బ్రిటిష్ వాళ్ళు ఒకటి. ఈ యుద్ధమే 1749-54 మధ్య కాలంలో జరిగినటువంటి రెండవ కర్ణాటక యుద్ధం. ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మొదటి కర్ణాటక యుద్ధానికి మొదటి కర్ణాటక యుద్ధం లేదా ఆర్కాట్ యుద్ధానికి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణం, అంటే ఐరోపాలో జరిగిన యుద్ధం కారణం. కానీ ఈ రెండో యుద్ధానికి అసలు అక్కడ విషయాలు ఏమీ లేవు. ఇది కేవలం లోకల్ ఇష్యూస్, అంటే స్థానిక పరమైనటువంటి సమస్యలతో జరిగిన యుద్ధంగా ఈ యుద్ధాన్ని చెప్తారు. ఈ యుద్ధం ఏ సంధితో ముగిసిందంటే పాండిచ్చేరిని పుదుచ్చేరి అనే పేరుతో పిలుస్తారు. ఈ సంధితో ముగిసింది. ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యుద్ధంలో మరి ఎవరు గెలిచినట్టంటే 50-50 అంటే ఏంటంటే అన్వరుద్దీను చనిపోయేటప్పటికీ
చాందా సాహెబ్ని పరిపాలకుడిగా డూప్లే చేశాడు. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు సీరియస్ అయ్యి ఒక వ్యక్తిని రంగంలో తీసుకొచ్చారు. ఆయనే రాబర్ట్ క్లైవ్ అనేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చాందా సాహెబ్ అంతు చూసే పని చూశారు. చూడండి, అన్వరుద్దీన్ని డూప్లే చంపించాడు. ఎవరితో? చాందా సాహెబ్తో. ఈ సమయంలో రాబర్ట్ క్లైవ్ అనే ఒక సేనాని వచ్చి చాందా సాహెబ్ని వేసేసి అన్వరుద్దీన్ కొడుకైనటువంటి మహమ్మద్ అలీ అనే వ్యక్తిని ఆర్కాట్ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మహమ్మద్ అలీ బ్రిటిష్ వాళ్ళ వైపు ఉన్నాడు. ఇక్కడ ముజఫర్ జంగు లేడు, నాదర్ జంగు లేడు. ఈ రెండో కర్ణాటక యుద్ధం అయిపోయే నాటికి సలాబత్తు జంగ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. ఈ సలాబత్తు జంగు ఫ్రెంచ్ వాళ్ళ వైపు ఉన్నాడు, అంటే డూప్లే వైపు ఉన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, బ్రిటిష్ వాళ్ళకేమో ఆర్కాటు దక్కింది, ఫ్రెంచ్ వాళ్ళకేమో హైదరాబాద్ రాజ్యం దక్కింది. అందుకే దీన్ని ఇందాక మనం 50-50 అన్నాం. అర్థమైంది కదా. ఈ విషయంలో రాబర్ట్ క్లైవ్ పాండిచ్చేరి సంధి డూప్లేతో చేసుకొని 1754 సంవత్సరంలో యుద్ధాన్ని ఆపిండు, రెండో కర్ణాటక యుద్ధాన్ని. ఈ సమయంలోనే అసలు ఓడిపోయి ఇక దిక్కు దివానం లేకుండా తట్టాపుట్టా సర్దుకొని ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అనుకున్న బ్రిటిష్ వాళ్ళకి ఒక ఆశాదీపం అయ్యాడు రాబర్ట్ క్లైవ్. అందుకని ఈ యుద్ధం తర్వాత రాబర్ట్ క్లైవ్కి ఆర్కాట్ వీరుడు అనే బిరుదు వచ్చింది. ఓకే కదా. నెక్స్ట్, మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది అన్నాడు. మూడవ కర్ణాటక యుద్ధం చూడండి, ఇప్పుడు చెప్పిన ప్రకారం చూస్తే ఇక్కడ మహమ్మద్ అలీ ఉండాలి. అంటే మహమ్మద్ అలీ ఎవరి వైపు? బ్రిటిష్ వాళ్ళ వైపు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత రాబర్ట్ క్లైవ్ ఇతన్ని సింహాసనమే కూర్చోబెట్టాడు కాబట్టి ఇతను బ్రిటిష్ వైపు ఉంటాడు. ఇక్కడ సలాబత్ జంగ్ ఉన్నాడు. మనం రెండో యుద్ధం చెప్పుకునేసరికి ఇక్కడ సలాబత్ జంగ్ ఉన్నాడు. ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే, డూప్లే రెండో కర్ణాటక యుద్ధం అయిపోయిన తర్వాత పాండిచ్చేరి సంధి చేసుకోవటం ఫ్రెంచ్ వాళ్ళకి నచ్చలేదు. డూప్లే ఏం చేసిందంటే తన సొంత నిర్ణయం తీసుకొని రాబర్ట్ క్లైవ్తో పాండిచ్చేరి సంధి చేసుకుండు. ఈ విషయాన్ని ఐరోపాలో ఉన్నటువంటి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. అసలు మా కంపెనీకి చెప్పకుండా నువ్వెవడివిరా అసలు సంధి చేసుకోవటానికి, ఏదైనా ఉంటే మాకు చెప్పాలి కదా అని చెప్పి పాపం నిజాయితీ పరుడైనటువంటి డూప్లేని ఆ గదవలు తీసేశారు. ఎప్పుడైతే డూప్లేని ఫ్రెంచ్ వాళ్ళు తీసేశారో ఇండియాలో ఫ్రెంచ్ సామ్రాజ్యం పేక మేడలాగా కూలిపోయింది. అంటే డూప్లే రేపు ఎగ్జామ్ ఏమంటాడు, ఎవరు ఇండియా నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెంచ్ సామ్రాజ్యం ఒక విధంగా వినాశనం లేదా పతనం స్టార్ట్ అయిందయ్యా అంటే డూప్లే ప్లేస్ లో కౌంట్ డి లాలీ అని ఒక నిద్రమోకాన్ని తీసుకొచ్చారు. ఈడేం చేసిందంటే అప్పటికే సలాబతు జంగు దగ్గర ఉన్నటువంటి బుస్సీ అని ఒక సేనా నాయకుడు. ఇది ఒక స్టోరీ ఏంటంటే, సలాబతు జంగుకు రక్షకుడుగా బుస్సీ అనే వ్యక్తిని గతంలో డూప్లే అనే వ్యక్తి పెట్టాడు. ఈ బుస్సీ సలాబతు జంగుకే కాదు, ముజఫర్ జంగ్ నుంచి హైదరాబాద్ లో ఉంటాడు. ఈడు మంచి సేనాపతి, వాళ్ళకి రక్షణగా ఉంటాడు. బుస్సీ ఉన్నాడన్న ఉద్దేశంతోనే సలాబతు జంగు చివరి దాకా ఫ్రెంచ్ వాళ్ళ వైపు ఉండు. ఈ సమయంలో కౌంట్ డి లాలీ ఏం చేసిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ బుస్సీ సహకారంతో మహమ్మద్ అలీని ఓడించాలి. ఎందుకు మహమ్మద్ అలీని ఓడించాలి? మహమ్మద్ అలీ బ్రిటిష్ వాడు, ఎలాగూ సలాబత్ జంగ్ మనవాడే. అందుకని ఈ హైదరాబాద్ రాజ్యం మన చేతిలోనే ఉంది. ఈ మహమ్మద్ అలీని కూడా ఓడిస్తే బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి మళ్ళీ ఫ్రెంచ్ వాళ్ళ చేతిలోకి ఆర్కాట్ వస్తుందన్న ఉద్దేశంతో హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి బుస్సీని రమ్మని చెప్పి, సైన్యాన్ని తీసుకొని రమ్మని చెప్పి ఈడిద్దరు కలిసి ఈయన ఓడించాలని ఈ ప్లాన్. కానీ బుస్సీ ఏమని చెప్పిందంటే, అప్పటికే బెంగాల్ విజేతగా ఉన్న రాబర్ట్ క్లైవ్ నేను గనక ఇక్కడ నుంచి వస్తే బెంగాల్లో ఉన్న రాబర్ట్ క్లైవ్ వచ్చి సలాబత్ జంగును ఓడిస్తాడు. అప్పుడు ఇది పోతుంది, ఇది ఆల్రెడీ మనకి లేదు, ఇది వస్తుందో రాదో కానీ ఉన్నది పోతుంది సార్, నా మాట ఏంటంటే ఈ వెళ్ళలేదు వెనక నేను నీ పై అధికారిని వస్తావా రావా అంటే బుస్సీ చేసేది లేక హైదరాబాద్ రాజ్యాన్ని వదిలేసుకొని వచ్చాడు. రాగానే కౌంట్ డి లాలీ ఇద్దరు కలిసి పోదాం అనుకునే లోపల జరిగిన విషయం ఏంటంటే, బుస్సీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే బెంగాల్ నుంచి రాబర్ట్ క్లైవ్ సర్ ఐర్ క్యూట్, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి మీరు. సర్ ఐర్ క్యూట్ అనే ఒక సేనాపతినిచ్చి సలాబత్ జంగును ఓడించటానికి పంపించాడు. విషయాన్ని గమనించినటువంటి సలాబత్ ఏం చేసిందంటే, నీ నమ్ముకున్న బుస్సీ గారు నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు, అసలు ఈ క్షణంలో నేను ఫ్రెంచ్ వాళ్ళ వైపు ఎందుకు ఉండాలని చెప్పి బుస్సీ వెళ్ళిపోయిన తర్వాత సలాబత్ జంగు బ్రిటిష్ సేనాపతి అయిన సర్ ఐర్ క్యూట్ తో చేతులు కలిపాడు.
బ్రదర్ నేను మీ వైపే ఉంటా, అసలు నేను ఫ్రెంచ్ వాళ్ళని ఎప్పుడు వదిలేసా, వాడు ఉండురా అంటే నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందని చెప్పిండు. అప్పుడు సర్ ఐర్క్యూట్, మహమ్మద్ అలీ, ఓకే, తర్వాత సలాబత్ జంగ్, సర్ ఐర్క్యూట్, మహమ్మద్ అలీ వీళ్ళు ముగ్గురు కలిసి బుస్సీని కౌంటీలాలీని ఓడించిన యుద్ధమే వాందీవాసి యుద్ధం. ఓకే, వాందీవాసి యుద్ధం అని 1760లో జరిగింది. ఇది ఇండియాలో ఫ్రెంచ్ వాళ్ళు పూర్తిగా ఓడిపోయిన యుద్ధంగా వాందీవాసి యుద్ధం అంటారు. చూడండి, మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసిందంటే ప్యారిస్ సంధితో ముగిసింది. అంటే వాందీవాసి యుద్ధం ఏ సంధితో ముగిసిందంటే ప్యారిస్ సంధి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా మూడవ కర్ణాటక యుద్ధానికి సంబంధించింది. ఓకేనా, ఇది ప్యారిస్ సంధితో ముగిసింది. ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మూడో కర్ణాటక యుద్ధం కూడా ఐరోపా ఖండంలో జరిగినటువంటి సప్తవర్ష సంగ్రామం ఫలితంగా జరిగింది. అంటే 1756, 1763, ఇగో 56, 63 అంటే 7 సంవత్సరాలు. అందుకని దీన్ని సప్తవర్ష సంగ్రామం అంటాం. అదే ఆస్ట్రియా దేశం, అదే ప్రష్యా దేశం, మేరియా తెరిసా, ప్రష్యా రాజు ఫ్రెడరిక్ మధ్య యుద్ధం జరిగింది. అక్కడ బ్రిటిష్ వాళ్ళు గెలిచారు, ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. ఈ వాందీవాసి యుద్ధం లేదా ప్యారిస్ యుద్ధ ఫలితం ఏంటంటే భారతదేశంలో ఫ్రెంచి వాళ్ళు ఎట్లంటే ఫస్ట్లో వచ్చి 4 ప్రాంతాల్లో సెటిల్ అయ్యారే, పాండిచ్చేరి, మాహే, కరైకాల్, యానం, ఆ 4 ప్రాంతాలకి పరిమితమైన యుద్ధం ఏదంటే వాందీవాసి యుద్ధం. ఓకేనా, ఫస్ట్ ఆ 4 ప్రాంతాలకు వచ్చి వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఇండియా మొత్తం మాది అని చెప్పి హడావుడి చేసి మళ్ళీ ఈ వాందీవాసి యుద్ధంలో ఓడిపోయి మళ్ళీ ఆ 4 ప్రాంతాలకి పరిమితం అయిపోయిన యుద్ధంగా ఈ వాందీవాసి యుద్ధం అంటారు. ఇక్కడ ప్రత్యేకంగా విద్యార్థి మిత్రులు ఏపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశంలో ఓడిపోయిన చిట్ట యుద్ధం అంటేనే వాందీవాసి యుద్ధం. ఫ్రెంచ్ వాళ్ళు మన ఆంధ్రదేశం లేదా మన తెలుగు ప్రాంతంలో ఓడిపోయిన చిట్ట యుద్ధం అంటేనేమో 1758వ సంవత్సరంలో జరిగినటువంటి 1758లో జరిగినటువంటి చందుర్తి యుద్ధం. ఓకేనా, చందుర్తి యుద్ధంలో పూర్తిగా ఓడిపోయారు. దానికి సంబంధించిన స్టోరీ మళ్ళీ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం.